విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ 29వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే మొదటి లైన్లో, ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని ఇక్కడ వాక్యము ప్రశ్నిస్తూ ఉంది. ఈ మాటలు మోషే గారు మాట్లాడారు. ఆయన చనిపోయే ముందుగా చివరిసారిగా పలుకుతున్నటువంటి మాటలు ఇవి. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు చివరిసారిగా పలికేటువంటి మాటలను మనము చాలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, అస్తమానం మననం చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, చివరిసారిగా ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అని. నాన్నగారు అయితే ఆయన ఒక దైవ సేవకుడు, దేవుని చేత అభిషేకించబడిన సేవకుడు అనడానికి ఆయన మరణము కూడా ఒక సాక్ష్యంగా నిలిచింది. ఎందుకు అనంటే, బైబిల్లో యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన చనిపోయే ముందుగా ఆయన పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని ఆ పిల్లల జీవితంలో ఏం జరగబోతుందో ప్రవచించి అన్ని విషయాలు చెప్పిట చాలించిన తరువాత ఆయన మంచము మీద కాళ్ళు ముడుచుకుని పడుకుని నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను అనుంది. హల్లెలూయా. మన తండ్రి గారి మరణం విషయంలో కూడా అలాగే జరిగింది ఖచ్చితంగా. నాన్నగారు మరణించే సమయంలోనికి ఆయనకి ముందుగానే అర్థమైపోయింది. ఒక వారం రోజుల నుంచి చెప్తా ఉన్నారు, నా సమయం అయిపోయింది, నన్ను మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, ప్రయాసపడొద్దు, ఎక్కువ బాధపడొద్దు, నా గురించి నా టైం అయిపోయింది, నాకు పిలుపు వచ్చింది అని చెప్తా ఉన్నారు. నాన్నగారు కనపడిందంట, ఒక సింహాసనం మీద ఆయన కూర్చుని కిరీటం పెట్టుకుని కూర్చుని ఉన్నారంట. దేవుని పిలుపు నాకు వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నానని వారం రోజుల నుంచి చెప్తా ఉన్నారు. అయితే చివరిసారిగా హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోమన్నారు, తీసుకొచ్చేసాం. మందిరంలో మంచం వేసి పడుకోబెట్టమన్నారు, అక్కడ పడుకోబెట్టాం. ఒక 2.5 గంటలు ఉన్నారు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత. ఆయన కోరుకున్నది ఏంటంటే, ఆ చివరి సమయంలో కూడా ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, దేవుణ్ణి మహిమపరచండి, మీరు బాధపడొద్దు, నా గురించి నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, ఎక్కువ ఏడవద్దు, మీరు దేవుణ్ణి మహిమపరచండి, సంతోషంగా నన్ను పంపించండి అని కోరుకున్నారు. మమ్మల్ని అందరినీ దగ్గరకు పిలుచుకున్నారు, అందరినీ చూసుకున్నారు, మాతో పాటు పిల్లలు ఉన్న వాళ్ళందరినీ చూసుకున్నారు, ఎవరికి చెప్పవలసిన విషయాలు వాళ్ళకి చెప్పారు. అలా చెప్తున్న సమయంలో ఆయన నోట నుంచి ఒక ప్రత్యేకమైన మాట వచ్చింది. ఆ మాట ఆయన మాటగా నాకు అనిపించలేదు, అదొక దైవిక స్వరములాగా గంభీరంగా వచ్చింది ఆ మాట. ఆ మాట ఏంటి అనంటే, ఆయన ఏమంటున్నారు అనంటే, దేవుని రాజ్యము వెళ్ళడము చాలా కష్టం, భయపడి జీవించండి. ఆయన చివరిగా దేవుని సువార్త ప్రకటిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని రాజ్యము వెళ్ళడము చాలా కష్టం, భయపడి జీవించండి అని చెప్పి ఒకసారి నన్ను లేచి కూర్చోబెట్టండి అన్నారు. కూర్చోబెట్టారు పిల్లలు. కూర్చోబెట్టిన తర్వాత ఆ బలిపీఠం వైపు తిరిగి అలా కూర్చుని 2 చేతులు దగ్గర తీసుకుని అలా నమస్కారం చేసి దేవునికి పడుకోబెట్టండి అన్నారు. అలా పడుకోబెట్టిన తర్వాత, వెళ్తున్నాను, ఇక సెలవు, మీరు జాగ్రత్త అని చెప్పి చాలా ఈజీగా ప్రాణం వదిలేశారు. మేమందరం చూస్తూ ఉండగానే చాలా ఈజీగా ఆయన ప్రాణం వెళ్ళిపోయింది. నిజంగా ఆయన ఒక గొప్ప దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడు అనడానికి అదొక గొప్ప సాక్ష్యంగా నిలిచింది.
అసలు ఆయనలో మరణ భయం కానీ, చింత కానీ, కలవరం కానీ, అయ్యబాబోయ్ చచ్చిపోతున్నాను అనేటువంటి భయం కానీ ఏమాత్రం ఆయనలో కనిపించలేదు. చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా నా దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను అనే ధైర్యంతో చక్కగా ఆయన కన్ను మూశారు. ఆమేన్. చివరిసారిగా దేవుని మాటగా చెప్పిన మాట అది ఏంటి? దేవుని రాజ్యం వెళ్ళడం చాలా కష్టం, భయపడి జీవించండి. ఇక్కడ మోషే గారు కూడా అలాగే ఆయన చనిపోయే ముందుగా ఒక మాట చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన, అసలు నిన్ను పోలిన వారు ఎవరున్నారు? నిన్ను పోలిన వారు ఎవ్వరూ లేరు. ఎందుకు అనంటే నీ భాగ్యం ఎంతో గొప్పది. ఇశ్రాయేలు ఎవరు? అంతకుముందు యాకోబు మోసగాడు, దేవునికి ఆయాసకరంగా బ్రతికిన వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఆమేన్. మోసగాడిగా ఉన్నటువంటి ఆయనను దేవునితో పోరాడి గెలిచే ఇశ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. ఇశ్రాయేలు అంటే ఇప్పుడు ఎవరు అనంటే, అంతకుముందు పాపపు జీవితంలో ఉండి రక్షణ అనుభవంలోనికి వచ్చిన ప్రతి విశ్వాసిని పోలి ఉన్నది ఆ మాట. అక్కడ ఇశ్రాయేలు అని మాట తీసేసి విశ్వాసి అని మనం పెట్టుకుంటే, ఓ విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. భాగ్యం అంటే తెలుసు కదా, ఎంత భాగ్యం. నీ భాగ్యం చాలా చాలా గొప్పది. అసలు నిన్ను పోలిన వారు లేరు విశ్వాసి. ఆయన రక్షించిన నిన్ను పోలిన వారు లేరు. నీ భాగ్యం చాలా చాలా గొప్పది అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి విశ్వాసులుగా మీ భాగ్యం చాలా గొప్పది అంటున్నాడు కదా. ఇక్కడ ఏం భాగ్యం వచ్చింది మనకి? విశ్వాసిగా ఉండడం వలన, రక్షణ పొందుట వలన మనకొచ్చిన భాగ్యం ఏంటి? ఆయన ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. చాలమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? ఆయనలో తీగలముగా ఉండే భాగ్యం మనకిచ్చాడు. ద్రాక్షావల్లిని నేను. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు. నిజమైన ద్రాక్షావల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను ద్రాక్షావల్లినైతే మీరందరూ ఎవరు? మనమందరం ఎవరము? తీగలము. ద్రాక్షావల్లిలో తీగలగా ఉండేటువంటి భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అంతకంటే వేరే భాగ్యం ఏం కావాలి చెప్పండి? హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తులో అంటుకట్టబడి, యేసుక్రీస్తుకు అతికించబడి, యేసుక్రీస్తుతో మనము దగ్గరగా ఉండి ఆయనతో పాటు ఉంటూ ఆయనలో ఉండే జీవాన్ని పొందుకునే తీగలగా ఉండే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అసలు మొదటి నుంచి మనం ఆయనలో ఉండే తీగలమేనా అని అంటే కానే కాదు. మనం ఎటువంటి తీగలము అంటే అడవి ద్రాక్షావల్లులం. మనం అడవి ద్రాక్షావల్లులు ఎలా ఉంటాయి తెలుసా? అడవిలో ఉన్న పాదులు, చెట్లు ఎలా ఉంటాయి? వాటికి ఎవరైనా వ్యవసాయదారుకుడు ఉంటాడా? వాటిని ఎవరైనా సేద్యపరుస్తారా? వాటికి ఎవరైనా నీరు పోస్తారా? వాటికి ఎవరైనా ఎరువు వేస్తారంటే ఎవరు కూడా పట్టించుకోరు ఆ చెట్లని. వాటికి ఒక నాయకుడు ఉండడు, సేద్యగాడు ఉండడు, కలుపు పెరిగితే తీసేవాడు ఉండడు. కాబట్టి అడవిలో ఉన్న ద్రాక్ష తీగలే కానివ్వండి, చెట్లే కానివ్వండి, అవి తమకిష్టం వచ్చినట్లుగా ఎదుగుతూ ఉంటాయి. ఎలా వెళ్ళాలంటే అలా వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. కానీ ఇంటి దగ్గరున్న పాదుల విషయంలో మనం చూస్తే ఏం చేస్తాం? మనము వాటిని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అవి ఎలా వెళ్ళాలో అలాగ వాటిని మనం ఎక్కిస్తూ ఉంటాం. అవి పక్కగా వెళ్తున్నాయి అనుకోండి, వెంటనే దాన్ని తీసి మళ్ళీ లైన్లో పెడతా ఉంటాం.
కానీ అడవిలో ఉన్న తీగలకు అలా చేసేవారు ఎవ్వరు ఉండరు కాబట్టి అవి క్రమము లేకుండా ఉంటాయి. తీరా అవి కాయలు కాసినప్పుడు ఆ కాయలను టేస్ట్ చూద్దామని వెళితే ఆ కాయలు ఎలాగుంటాయో తెలుసా? చేదుగా ఉంటాయి. మనం అక్కడక్కడ దొండపాదులు అవి రోడ్డు పక్కన చూస్తూ ఉంటాం. దొండకాయలే కాస్తూ ఉంటాయి. అలాగని వెంటనే వెళ్ళి వాటిని కోసుకుని తెచ్చుకుని వండుకుంటామా మనం? ఒకవేళ కోసినా కానీ అవి ఎలా ఉంటాయో తెలుసా? చేదుగా, అంత టేస్టీగా ఉండవు. హల్లెలూయా. మనము కూడా మన జీవితాలలో అడవి తీగల వంటి వారం. అడవిలో పెరుగుతున్న ద్రాక్షావల్లులం మనం. మనకొక సేద్యగాడు లేడు, మనకొక వ్యవసాయదారుకుడు లేడు. గనుక మనము మన ఇష్టం వచ్చినట్లుగా క్రమము లేకుండా బ్రతికాం. మన ఇష్టం వచ్చినట్లుగా జీవించాం, మనకు నచ్చినట్లుగా చేసుకున్నాం. మన ఫలాలు కూడా చేదైన ఫలాలు ఫలించినాయి. చేదైన ఫలాలంటే క్రియలు. మన క్రియలు కూడా చెడ్డవిగా ఉన్నాయి అంతకుముందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే అలా అడవిలో పెరుగుతున్నటువంటి మనలను, చెడ్డ ఫలాలు కాస్తున్నటువంటి మనలను, చెడ్డ జీవితాన్ని, దేవునికి ఆయాసకరమైన బ్రతుకుతున్నటువంటి మనలను వ్యవసాయదారుకుడైన తండ్రి ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి మనల్ని కట్ చేసి తీసుకుని వచ్చి నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో అంటుకట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ అంటుకట్టాడు మనల్ని? నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి మనల్ని అంటుకట్టేశాడు. నిజానికి మనం ఆయనలో నుంచి వచ్చిన తీగెలము కాదు, కానీ మన ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో తిరిగిన వారము, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికిన వారము, చేదైన క్రియలు చేస్తూ అనేకుల చేత దూషించబడుతూ రకరకాలుగా ఉన్నటువంటి మనలను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? ఆ ద్రాక్షావల్లితో అంటుకట్టాడు. ఆమేన్. ఆమేన్. అది మన భాగ్యం. ఆమేన్. అది మన అదృష్టం. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప గొప్ప భాగ్యం. మనం అంటుకట్టాలి అని అంటే అంటుకట్టే విధానాన్ని మనం చూస్తే మొక్క కట్ చేయబడాలి, దానికి అంటుకట్టే కొమ్మను కూడా ఏం చేయాలి? కట్ చేయాలి. క్రాస్గా కట్ చేస్తారు, కొంచెం కట్ చేసి నేల మీద ఉన్న చెట్టును కట్ చేస్తారు. అదే ఆ క్రాస్గా ఒక కొమ్మను కూడా కట్ చేసి రెండు తీసుకొచ్చి అతికించి దాన్ని గట్టిగా కడతారు. కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత ఈ మొక్కలో నుంచి, భూమిలో ఉన్న ఈ మొక్కలో నుంచి అది కూడా మెల్లిమెల్లిగా సారం తీసుకుని అది కూడా ఏం చేస్తుంది? చిగురించడము మొదలు పెడుతుంది. అంటుకట్టే విధానంలో జరిగేటువంటి క్రమం ఏంటో తెలుసా? రెండు చెట్లు కూడా, రెండు కొమ్మలు కూడా కోయబడతాయి. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో అంటుకట్టాడు. మరి అంటుకట్టాలి అంటే కోయబడాలి కదా. కోయబడ్డారా? యేసుక్రీస్తు కోయబడాలి. విశ్వాసిగా అంటుకట్టబడే మనము కూడా ఏం చేయబడాలి? కోయబడాలి. అప్పుడే సరిగా అది రెండు అతుక్కున్నప్పుడే అది అంటుకట్టే విధానం ఫలిస్తుంది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కోయబడ్డారా అంటే ఖచ్చితంగా ఆయన కోయబడ్డారు. ఎక్కడ? కల్వరి కొండ మీద. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 129:3 మనం చూస్తే అక్కడ వాక్యం ఉంటుంది కదా, దున్నువారు ఆయన వీపును చాలగా దున్నేశారు. ఆయన శరీరం అంతా కూడా రక్తశక్తమైపోయింది, చాలగా దున్నబడింది. ఎన్ని గాయాలు ఆయన పొందారు, ఎంత శ్రమను ఆయన అనుభవించారు. మనల్ని ఆయనతో అంటుకట్టుకోవాలని ఆయన సహించగలిగినంత బాధ కంటే ఎక్కువ బాధను ఆయన మన కోసము సహించి బాధను పడ్డారు. ఆయన కల్వరిలో ఆయన మరణించుట ద్వారా ఆయన కోయబడ్డారు. మరి ఇప్పుడు మనం ఎలా కోయబడతాం? ఆయనతో అంటుకట్టబడాలి అనంటే మనం ఎలా కోయబడతాము అనంటే సువార్త ద్వారా కోయబడతాం.
చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. హల్లెలూయా. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, పేతురు గారు నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆయా భాషలు మాట్లాడే జనులందరూ అక్కడ కూడి వచ్చారు. వారందరూ కూడి వచ్చినప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే, ఆయన చెప్పుచున్న మాటలు ఏం జరిగినాయి అంట, వారి హృదయమును నొచ్చుకొని, వారి ఈ మాట విని హృదయంలో ఏం జరిగిందంట, వాళ్ళకి నొచ్చుకుని అన్న పదం మీద 1 అని ఉంటుంది. కింద మనం చూస్తే అక్కడ ఏముందో చూడండి, పొడవబడి. హల్లెలూయా. దేవుని వాక్యము చేత వారు ఏం చేయబడ్డారు? పొడవబడ్డారు. దేవుని వాక్యము చేత వారు గాయపరచబడ్డారు. ఎప్పుడైతే దేవుని వాక్యము వారిని తాకిందో, దేవుని మాట వారిని పొడిచిందో, వారిలోనికి పశ్చాత్తాపం రావడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏమంటున్నారు? మేము రక్షణ పొందాలంటే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారా లేదా? దేవుని సువార్త వాళ్ళకి ఖచ్చితంగా అందించబడినప్పుడు వారి హృదయాలు పొడవబడ్డాయి. వారిలో పశ్చాత్తాపం వచ్చింది, వారిలో మారు మనసు వచ్చింది. ఇప్పుడు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని కడమ అపోస్తులను అడిగారు. ఆయన చెప్పారు. చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి బాప్తిస్మము తీసుకున్నారు, రక్షణ పొందారు. హల్లెలూయా. మన హృదయాలు ఎలా పొడవబడతాయి, మనం ఎలా కోయబడతాం అని అంటే, దేవుని వాక్యము ద్వారా మనము కోయబడతాం. నిజానికి మనం అందరం కూడా అలా కోయబడిన వారమే. రక్షణ పొందిన మనం అందరం కూడా అలా కోయబడిన వారమే. ఒకనొక రోజున దైవజనులు, మన ఆత్మీయ తండ్రి గారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని తాకింది, ఆ వాక్యం మిమ్మల్ని గుచ్చుకుంది, ఆ వాక్యం మిమ్మల్ని పొడిచింది, ఆ వాక్యము మీలో మారు మనస్సును కలుగజేసింది. ఆ వాక్యం మిమ్మల్ని తాకపోతే మీరు మారు మనసు పొందరు కదా. ఆ వాక్యం మిమ్మల్ని పొడవకపోతే మీలో ఆ పశ్చాత్తాపం రాదు కదా. దైవజనుల ద్వారా మిమ్మలను దేవుడు కోసి, సువార్త ద్వారా ఆయన చెప్తున్న వాక్యము ద్వారా మిమ్మల్ని కోసి మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు? ఇప్పుడు రక్షణ పొందిన మనందరినీ కూడా అలాగ దేవుని వాక్యము ద్వారా కడిగి గాయపరిచి మనల్ని తీసుకుని వచ్చి క్రీస్తుతో అంటుకట్టాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. అలాగా మనమందరం కూడా, రక్షణ పొందిన మనమందరం కూడా ఇప్పుడు ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో అంటుకట్టబడ్డాం. అది ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి, అంటుకట్టబడే క్రియ ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి దానికి గమ్ము ఏమేశారో తెలుసా? ఆత్మీయ తండ్రి గారు లేక దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అనే గమ్ము మనలో వేసి మనల్ని ఇంకా గట్టిగా, స్ట్రాంగ్గా ద్రాక్షావల్లితో అంటుకట్టేశారు. ఆమేన్. మన భాగ్యం ఏంటి అనంటే, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తులో తీగెలముగా ఉండే భాగ్యము మనకిచ్చాడు. నిజంగా ఆయన తీగెలముగా ఉండే భాగ్యం మనకి లేదు. ఆయనతో సహవాసం చేసే అర్హత మనకి లేదు. ఆయనతో మాట్లాడే అర్హత మనకి లేదు. సమీపింపరాని తేజస్సులో ఉండే ఆ మహామహిమ కలిగిన దేవుణ్ణి మనము సమీపించడానికి, మాట్లాడడానికి ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వారం. అయినా దేవుడు ఏం చేశాడు? మనల్ని తీసుకుని వచ్చి ఆయనతో అంటుకట్టేశాడు. ఇంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. అదే మన భాగ్యం, అదే మన అదృష్టం. అంతకంటే వేరే అదృష్టం ఏమీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనతో మాట్లాడే అనుభవం కన్నా, ఆయనను సమీపించి వేడుకునే అనుభవం కన్నా వేరే భాగ్యం ఏది కూడా మనకి
లేదు. అంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అదే మన భాగ్యం. అయితే దేవుడు మనకింత గొప్ప భాగ్యం ఇచ్చాడు కదా. ఇంత గొప్ప భాగ్యం మనకిచ్చినప్పుడు మనము కూడా బాధ్యత కలిగి ఉండాలా లేదా? హల్లెలూయా. ఎన్నిక లేని మనలను, ఏ అర్హత లేని మనలను దేవుడు ప్రేమించి ఆయనతో ఉండే కృపను మనకిచ్చినప్పుడు, ఆయనతో అంటు కట్టబడి ఆయనలో నుంచి వచ్చే సారానంతా పొందుకునే ఆ గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినప్పుడు మనం కూడా బాధ్యత కలిగి ఉండాలా లేదంటారా? మనకి కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? భాగ్యం ఆయన ఇచ్చాడు, బాధ్యత ఇప్పుడు మనది. ఆమేన్, హల్లెలూయా. మన బాధ్యత ఏంటి అనంటే చూడండి, 4వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కాని నా యందు నిలిచియుండుడి. మన బాధ్యత ఏంటో తెలుసా? ఇప్పుడు అంటు కట్టబడినటువంటి మనము, అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము, మన బాధ్యత ఏంటి అనంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి. మన యొక్క బాధ్యత ఏంటి అనంటే ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండడమే మన బాధ్యత. నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? 2 సంవత్సరాలు నిలిచి ఉంటే సరిపోతుందా? మనం 10 సంవత్సరాలు, లేకపోతే మనకి బలహీనత తగ్గిపోయి ఆరోగ్యం వచ్చే వరకు నిలిచి ఉంటే సరిపోతుందా? ఇల్లు కట్టేసుకునే వరకు, పెళ్ళి అయ్యే వరకు, పిల్లలు పుట్టేసే వరకు అలా ఉంటే సరిపోతుందేమో. హల్లెలూయా. కొంతమంది అలాగే ఉంటున్నారు. ఓ 2 సంవత్సరాలు నిలిచి ఉంటారు, ఓ 10 సంవత్సరాలు నిలిచి ఉంటారు, లేక వాళ్ళు ఇల్లు కట్టుకునే వరకు నిలిచి ఉంటారు, వారి కార్యము సఫలమయ్యే వరకు నిలిచి ఉంటారు. దేవుడు అలా కోరుకున్నట్లేదు మన దగ్గర నుంచి. ఎప్పటి వరకు మనం నిలిచి ఉండాలి అనంటే మన జీవిత కాలము అంతము వరకు కూడా మనము నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటి వరకు మనం నిలిచి ఉండాలి? జీవిత అంతము వరకు, మన ప్రాణం పోయే అంతవరకు కూడా నిలిచి ఉండాలి. ఇది మన బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో నడవడం అనేది, విశ్వాస యాత్ర అనేది ఏదో కొన్ని సంవత్సరాలకు పరిమితమైనది కాదు. కొన్ని సంవత్సరాలు ఆయనతో జీవిస్తే సరిపోతుందిలే అని అనుకునేది కాదు. ఇది మనం చాలా ఉన్నతమైన దానిని ఆశిస్తున్నాం, చాలా గొప్ప దానిని మనం ఆశిస్తున్నాం. నిత్యము జీవించేటువంటి ఆ నిత్య జీవ రాజ్యమైన పరలోక రాజ్యాన్ని మనం ఆశిస్తున్నాం. మన ఆ రాజ్యానికి వెళ్ళాలి అనంటే గొప్ప దానిని మనం ఆశిస్తున్నప్పుడు కొద్ది కాలం మాత్రమే నిలిచి ఉంటే ఏ మాత్రం కూడా సరిపోదు. ఆమేన్. నీ శ్వాస విడిచే వరకు కూడా ఆయనలో నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఫస్ట్లో బాగానే ఉంటారు, ఫస్ట్లో చాలా ఉజ్జీవంగా ఉంటారు. ఇక మాట్లాడితే చాలు, ఆరాధన పాట స్టార్ట్ చేస్తే చాలు పరిశుద్ధాత్మను పొందేసుకుంటూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. ఇంకా ఉజ్జీవం అంతా వాళ్ళ దగ్గరే ఉంది అన్నట్టుగా ఉంటారు. 6 నెలలు గడిచేసరికి మెల్లిమెల్లిగా చల్లారుతూ ఉంటారు. ఫస్ట్లో చాలా ప్రార్థన చేసేస్తారు, చాలా వాక్యం చదివేస్తూ ఉంటారు, మెల్లిమెల్లిగా చల్లారిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మన దగ్గర ఏమంటారు తెలుసా? ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుని శక్తి దిగొచ్చేది తెలుసా, ఒకప్పుడు నేను ఆరాధన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు తెలుసా. ఎప్పుడంట? ఒకప్పుడు. ఎప్పుడు? ఒకప్పుడు నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసేదాన్నో తెలుసా? ఒకప్పుడు నేను 6 గంటలు ప్రార్థన చేసేదాన్ని అని చెప్తున్నారు. అనంటే ఇప్పుడు ఏమీ లేదని అర్థం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది అలాగే ఉన్నారు. ఒకప్పుడు అంటూనే, ఒకప్పుడు నేను అలా చేసేదాన్ని, ఒకప్పుడు ఇలా చేసేదాన్ని
అని అంటున్నారు. దేవుడు ఒకప్పుడు గురించి అడగట్లా, ఇప్పుడు నీవు ఎలాగున్నావు, నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రారంభంలో ఉన్నట్టుగానే ఇప్పుడు ఉన్నావా లేదా అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. చాలామంది మొదటి ప్రేమలో నుండి జారిపోతూ ఉన్నారు. అలా మనం ఉండకూడదు. ప్రారంభంలో ఎలా ఉన్నామో అలాగే చివరి వరకు కూడా ఆయన యందు మనకున్న విశ్వాసాన్ని, భయమును, భక్తిని విడనాడకుండా చివరి శ్వాస వరకు ఆయన కొరకు మనము బ్రతకాలి. అప్పుడే ఆ రాజ్యంలోనికి మనం వెళ్తాం. ఆమేన్.